ఉంది మీకు ఒక మంచి వార్త చెప్తానికి మేమందరం కూడా ఈ ప్రదేశానికి రావడం జరిగింది. ఆ మంచి వార్త ఏంటి అంటే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు అని మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి మనందరి పాపములు శాపములు నిమిత్తము ఆయనే మరణం పొంది తిరిగి లేచి 3వ దినమందు మరలా తిరిగి లేచి 40 రోజులు ఈ లోకంలో ఆయన జీవించి లోకంలో ఉండి తర్వాత పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిన ఆ యేసయ్య గురించే మీకు ప్రకటిస్తానికి వచ్చామండి. ఆయన ఒక మాట అంటాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని. మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే విశ్రాంతి ఎవరికి కూడా ఉండదు. పొద్దుట లేచిన కాడి నుంచి ఏదో ఒక పని మీద మనం తిరుగుతూ ఉంటాం. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తలంపు, ఏదో చెయ్యాలి, మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలని ఇలాంటి ఆలోచనలు అనేకమైనవి మనకి ఉంటాయండి. అయితే అవన్నీ కూడా ఒక్కొక్కసారి నెరవేరకుండా ఉంటాయి. మనం అనుకున్నవి జరగవు, మనము చేసిన పనులేమి కూడా జరగకుండా ఆ విధంగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మనము మన కుటుంబ జీవితాల్లో ఆశీర్వాదాలు అనగా ఏమైతే మనము పొందాలనుకుంటున్నామో, ఏదైతే ఆస్తి సంపాదించాలనుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో ఏమీ చేయకపోవటానికి కారణం ఒకటే ఏంటంటే పాపం మనలో ఉండడం. గనుక ఆ పాపం మనలో ఉన్నంత కాలము అండి మనుషుడు ఏం చేసినా కూడా ఆ వ్యక్తి ఏమి కూడా ఫలించలేడు, అనగా ఏమి పొందలేడు. ఎప్పుడైతే మనలో నుంచి పాపం అనేది వెళ్ళిపోతుందో ఆ దినాన్న మనము ఏమనుకుంటామో, ఏమి చేయాలనుకుంటామో మన కష్టం ఫలిస్తుంది, మనం చేసిన పనిని దేవుడు దీవిస్తాడు, సమస్తము కూడా ఆయన మన జీవితాల్లో సమకూర్చి జరిగిస్తాడు. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ అందరికీ కూడా పరిచయం చేయాలని, ఈ యొక్క యాతపేట ప్రజలందరికీ కూడా పరిచయం చేయాలని వచ్చాను. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నిజ రక్షకుడు, మనందరినీ కూడా రక్షించగలిగిన సామర్థ్యుడు, మన పాపం నుంచి తొలగించి మన శాపాన్ని విరిచేస్తానికి ఆయన ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. గనక ఆ దేవుణ్ణి మీకు ప్రకటిద్దామని ఈ ఉదయ సమయం వచ్చామండి. మేమందరం కూడా ఒకనొక దినాన్న అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళమే ఇక్కడికి వచ్చిన మేమందరము కూడా మీలాగా ఎవరో వచ్చి మాకు చెబితేనే మేము తెలుసుకున్నాం. ఈరోజు మేము తెలుసుకున్న మంచి మాటలు మీకు కూడా చెప్పాలని మేము వచ్చాం. మేము కూడా మీలానే ఉన్న జనులము, మీలానే మేము కూడా మా జీవితాల్లో మేము ముందుకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా కష్టాలు నష్టాల్లోంచి మేము వచ్చాం. అయితే ఆ కష్టాల్లో నష్టాలు యేసయ్య నమ్ముకుంటే పోతాయి అని నేను చెప్పను, కానీ ఆ కష్టాల్లో నష్టాల్లో యేసయ్య అనే రక్షకుడు మన తోడుకుంటే ఆ కష్టాలు నష్టాలు ఏమీ కూడా మన జీవితాల్లో అనిపించు. మన జీవితాల్లో మనకు ఒక భరోసా ఉంటది, ఒక ధైర్యం ఉంటది. మన పక్కన ఒక వ్యక్తి వెన్ను తట్టితే ఏ రీతిగా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువు అని నమ్ముకున్నప్పుడు కూడా మన జీవితాల్లో అనగా మన ప్రతి పరిస్థితి కూడా మనం ప్రార్థన పూర్వకంగా చెప్తా ఉంటాం. చెప్పినప్పుడు ఆయనే మన పక్కన ఉన్నట్టు, మనల్ని నడిపిస్తున్నట్టు, బలమైన దేవుడు మన పక్షం ఉన్నట్టు మనకి అర్థమవుతూ ఉంటుందండి మన జీవితాల్లో. అది మేము అనుభవించాం గనకే ఆ మంచి రక్షణ సువార్తని మీ మధ్యకి మేము తెచ్చాం. మేము ఏదైనా ఒక మంచి బిర్యానీ కానీ ఏమైనా తింటే అది బాగుందంటే 100 మందికి చెప్తాం మనం. అలాగే ఈ యేసయ్య గురించి కూడా మేము అనుభవిస్తున్నాం. ఆ దేవుణ్ణి ఆ రక్షణలోకి మేము అందరం కూడా వచ్చాము. ఆ దేవుడు చేసిన ప్రతి మేలుల్ని కూడా మా జీవితంలో పొందాం. అదే మేలులు మీరు కూడా పొందాలని, అదే మంచి వార్త మీరు కూడా విని అనేక మందికి మీరు కూడా ఆశీర్వాదంగా అవ్వాలని మీ కొరకు కూడా ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చామండి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినప్పుడు మనము నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు రక్షణ పొందుతారని దేవునికి వాక్యం చెప్తుంది. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా రక్షణ సువార్తను ప్రకటిస్తున్నామండి. యేసయ్య ఈ లోకానికి నిజ రక్షకుడిగా వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన యెరూషలేము అనే పట్టణంలో ఆయన జన్మించి 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి అనేక మందికి సువార్తను ప్రకటించి మరలా ఆయన చనిపోయి తిరిగి లేచి 3వ దినమందు తిరిగి లేచిన గొప్ప దేవుడు, పునరుత్థానుడైన యేసయ్య ఆయన మీ మధ్యకి తీసుకుని వచ్చాం. ఆ యేసయ్య మీ గృహాల్లోకి వచ్చినప్పుడు దేవుడు మీ ప్రతి కుటుంబాన్ని కూడా దీవించే దేవుడిగా, ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. దానికి ఎవరికైనా ఏదైనా కష్టమున్నా నష్టమున్నా
ఏమున్నా కూడా మేము మీ మధ్యకి వస్తున్నాం. మీరు మాకు తెలియజేసినప్పుడు మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకేమి చేయం కానీ మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది. మీ పరిస్థితులు ఏదైనా, వ్యాధైనా, బాధైనా, ఏమున్నా కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మధ్యకి వచ్చి మనల్ని స్వస్థపరిచే దేవుడు, దీవించే దేవుడు, మన ప్రతి పరిస్థితిని మార్చగలిగే దేవుడు. కనుక మీ అందరికీ కూడా యేసయ్యని స్వంత రక్షకుడిగా అంగీకరించమని మీ అందరినీ కూడా కోరుచున్నాను. ఈ మాటలు దేవుడు తన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.